నమస్కారం. గుడ్ మార్నింగ్ స్వతంత్ర ప్రోగ్రాంకి స్వాగతం. ఈనాటి ప్రధాన వార్తల్లో తెలుగు రాష్ట్రాల్లోని కీలక పరిణామాలు, ప్రజల సమస్యలపై ప్రత్యేక ఫోకస్ పెడుతున్నాం. మహబూబాబాద్ జిల్లాలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలో ముదురుతున్న అంతర్గత విభేదాలు, కరీంనగర్లో ప్రజాధనం దుర్వినియోగం అవుతున్న తీరు, ప్రకాశం జిల్లాలో పల్లెలను పట్టిపీడిస్తున్న బెల్ట్ షాపుల మాఫియా, అలాగే కడప జిల్లా పులివెందులలో ప్రారంభానికి ముందే శిథిలావస్థకు చేరుతున్న క్రికెట్ స్టేడియం దుస్థితిపైనే కాకుండా మరిన్ని అంశాలపై పూర్తి వివరాలను మా జిల్లాల ప్రతినిధులను అడిగి తెలుసుకుందాం. ముందుగా కడపలో కనుక చూసుకుంటే దాదాపు 23 కోట్ల ప్రజాధనంతో నిర్మిస్తున్న స్టేడియం కనీసం ప్రారంభోత్సవం కూడా చేసుకోకుండానే బిల్డింగులు బీటలు వారిపోవడం, రోడ్లు పగిలిపోవడం వెనుక కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. మరి నాణ్యతా ప్రమాణాలను పర్యవేక్షించాల్సిన అధికారులు ఏం చేశారు? ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఈ అసంపూర్తి నాసిరకం పనులపై విచారణ జరిపి చర్యలు తీసుకునే దిశగా ఏమైనా అడుగులు వేస్తుందా అనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుబ్బారెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి సుబ్బారెడ్డి. గుడ్ మార్నింగ్ కావ్య. ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలాకాలో ఉన్నటువంటి పులివెందుల నియోజకవర్గంలో దాదాపు 23 కోట్ల రూపాయలు వెచ్చించి రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించడానికి ఏదైతే నిర్మాణం చేపట్టినటువంటి క్రికెట్ స్టేడియం ఏదైతే ఉందో, ఈ క్రికెట్ స్టేడియం ప్రస్తుతానికైతే అందులో ఉండేటువంటి భవనాలు బీటలు వారినటువంటి పరిస్థితి ఉంది. అది కూడా శిథిలావస్థకు చేరుకునేటటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ఏదైతే క్రికెట్ క్రీడాకారులు కూడా ఎంతో ఉత్సాహంగా ఎదురు చేసేటటువంటి, ఆశతో ఎదురు చేసేటటువంటి ఈ స్టేడియం ప్రస్తుతానికైతే శిథిలావస్థకు చేరుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 23 కోట్లు, అందులో బీసీసీఐకి సంబంధించినటువంటి నిధులు ఏదైతే ఉన్నాయో 7 కోట్లతో భవనాలు, అలాగే క్రీడాకారులు ఉండేటటువంటి భవనాలు, విఐపీలు కూర్చునేటువంటి దానికి సంబంధించినటువంటి భవనాల నిర్మాణానికి 7 కోట్ల నిధులు వెచ్చించడం జరిగింది. అలాగే మిగిలిన 16 కోట్లు ఏదైతే ఉందో దాని క్రీడా మైదానము పూర్తిగా ఏదైతే ప్రస్తుతానికైతే ఏదైతే క్రీడా మైదానం దాన్ని నిర్మాణానికి మిగతా 16 కోట్లు ఆధునిక వసతులతో కడిగినటువంటి క్రీడా మైదానం నిర్మించడానికి ఈ 16 కోట్లు వెచ్చించేటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఈ గత 4 సంవత్సరాల నుంచి ఎక్కడ వేసినటువంటి గొంగలు అక్కడే ఉన్నట్లుగా క్రీడా మైదానం ఉందని చెప్పుకోవచ్చు. నిర్మాణాలు కూడా ప్రస్తుతానికైతే కొన్ని క్రీడా మైదానంలో ఉండేటువంటి నిర్మాణాలు కూడా కొన్ని ఆగిపోయినటువంటి పరిస్థితి. మరి ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేటటువంటి క్రీడా మైదానం రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు జరిగితే ఉత్సాహంగా చూడాలనేటువంటి ఆశలతో ఉన్నటువంటి ఈ క్రికెట్ స్టేడియం ప్రస్తుతానికైతే శిథిలావస్థకు చేరుతున్నటువంటి పరిస్థితి ఉన్నందువలన అటు స్థానికంగా ఉండేటువంటి క్రీడాకారులతో పాటు జిల్లాకు సంబంధించినటువంటి రాష్ట్ర స్థాయికి సంబంధించినటువంటి క్రీడాకారులకు కూడా ఆశలు నిరాశలే అనేటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. మరి గత 4 సంవత్సరాల నుండి అక్కడే ఉన్నటువంటి అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడినందువలనే ప్రస్తుతానికి జరిగినటువంటి నిర్మాణాలను పట్టించుకోవడం లేదు. అందులో ఉన్నటువంటి భవనాలు ఏదైతే నెర్రెలు బీటలు బారినా కూడా అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొనబడినందువలనే క్రికెట్ స్టేడియం మధ్యలోనే ఆగిపోయిందని చెప్పుకోవచ్చు. అందుకు సంబంధించినటువంటి నిధులు కూడా దుర్వినియోగమైన అనేటువంటిది కూడా ఒక ఆరోపణలు అయితే వస్తున్నాయి. అయితే మరి భవనాలు నెర్రెలు చేరిన బీటలు వారిన అక్కడేసినటువంటి సీసీ రోడ్లు కావచ్చు, వీళ్ళన్నిటిని కూడా నెర్రెలిగినటువంటి బీటలు వారినటువంటి పరిస్థితి. అయితే మరి 16 కోట్లు వెచ్చించి ఏదైతే క్రీడా మైదానంలో చేపట్టినటువంటి క్రీడా మైదానం కూడా అందులో ఉన్నటువంటి లాన్ కూడా దెబ్బతినేటటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. మరి ఇంత నిధులు వెచ్చించినా కూడా గత 4 సంవత్సరాల నుంచి మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా సంబంధిత అధికారులు వ్యవహరించాడనేటువంటిది ఒక ఆరోపణలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతానికైతే ఈ 2000 సంవత్సరంలో వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, కూటమి ప్రభుత్వము ఆ క్రికెట్ స్టేడియానికి సంబంధించినటువంటి నిర్మాణ పనులు ఆగిపోయినటువంటి నిర్మాణ పనులతో పాటు ఏదైతే ఎక్కడ ఆగిపోయినాయో అక్కడే ఉండేటువంటి ఆ నిర్మాణ పనులు, అలాగే గతంలో ఈ నిధులు ఏమైనా దుర్వినియోగమైనాయా లేకపోతే అక్కడికి సంబంధించినటువంటి నిధులు పూర్తిగా ఖర్చు చేశారనేటువంటి కోణంలో విచారించి ఏదైతే నిర్మాణం మధ్యలో ఆగిపోయినటువంటి క్రికెట్ స్టేడియాన్ని పూర్తిగా
ఆ ఆ, వినియోగంలోకి వచ్చేటట్టు విధంగా కూటమి ప్రభుత్వము పైన ఆశలు పెట్టుకున్నటువంటి క్రీడాకారులకు ఆశలు నిరాశలు కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పైనే ఉంది. మరి రాష్ట్ర స్థాయిలో జరిగేటువంటి ఈ క్రీడా పోటీలకు సంబంధించి ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తున్నటువంటిది కూడా ఆ సంబంధిత క్రీడాకారులు కూడా ఆశతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ప్రస్తుతమైనటువంటి కూటమి ప్రభుత్వము ఆ మధ్యలో ఆగిపోయినటువంటి ఏదైతే నిర్మాణ దశలో ఉండేటువంటి ఏదైతే నాసిరకంగా జరిగినటువంటి పనులకు సంబంధించి కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టి క్రీడాకారుల ఆశలకు చిగురించేటటువంటి విధంగా క్రీడా మైదానము మరో పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తి చేసి ఆ వినియోగంలోకి వచ్చేటటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని అటు క్రీడాకారులు పూర్తిగా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనా ఓవరాల్ గా చూసినట్లయితే మరి క్రీడాకారుల ఆశలకు కూటమి ప్రభుత్వము చిగురించేటటువంటి విధంగా నిర్మాణ పనులు పూర్తి చేస్తుందా, లేకపోతే గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకమే కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కూడా ఒక ఆసక్తికరమైనటువంటి విషయం ఏదైతే ఉందో క్రీడాకారులు పరిస్థితి ఉంది. కావ్య, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్.